మంచిదండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లోనే మనం డిసెంబర్ 25 రోజులు మనందరం ప్రవేశించబోతున్నాం. మనందరికీ తెలిసిందే డిసెంబర్ 25 అనగా దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది? క్రిస్మస్. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా క్రైస్తవ దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈరోజు దేనిగా చేసుకుంటాయంటే క్రైస్తవ క్రిస్మస్ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఒక దేశం చేసుకోదు. ఏంటిది? ఇజ్రాయెల్ దేశం తీసుకోదంట. ఇజ్రాయెల్ దేశం తీసుకోదంట. నేను ఎట్లా సెర్చ్ చేసినప్పుడు అసలు ఇజ్రాయెల్ ఈ పండుగ చేస్తారని చేసినప్పుడు కనుక్కున్నప్పుడు సెర్చ్ చేస్తే అసలు ఈ పండుగ తెలియదంట వాళ్ళకి. ఈ పండుగ ఒకటి ఉందని కూడా తెలియదంట వాళ్ళకి. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ పండుగను ఆచరించారని చరిత్రలో నేను చూసిన దాన్ని బట్టి తెలిసింది. కానీ ఏదేమైంది వాళ్ళు చేయకపోయినా కానీ మిగతా దేశాలన్నీ క్యాలెండర్ ప్రకారంగా ఒక డేట్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఆ డేట్ని ఇప్పటికి కూడా ఆ పండుగని జరుపుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈరోజు మనం కూడా కొన్ని మాటలు అనేవి ధ్యానిద్దామండి. మా ప్రాముఖ్యంగా క్రీస్తువారి పుట్టుకలో చాలామంది పాత్రలు ఉన్నాయి. ఎవరెవరి పాత్రలు ఉన్నాయంటే మరియమ్మ గారిది ఉంది, యేసేపు గారిది ఉంది, తూర్పు దేశపు జ్ఞానులది ఉంది, అలాగే గొర్రెల కాపరులది ఉంది, ఇంకా పరిశీలది వాళ్ళది, శాస్త్రులది, నక్షత్రం కూడా దేవదూతల పాత్ర ఉంది, నక్షత్రం పాత్ర కూడా ఉంది. వీళ్ళందరి యొక్క పాత్ర ఉంది క్రీస్తువారు జన్మించడానికి. అలా చాలామంది పాత్రలో మనం ఈరోజు 2 పాత్రలు చూసుకుందాం. వాళ్ళ పాత్రను ఎలా పోషించారు ఆయన పుట్టుకలో వాళ్ళ పాత్రలు చూసుకొని తర్వాత క్రీస్తులోకి వద్దాం. క్రీస్తులో ఎలా మారాలనేది కూడా మనందరం తెలుసుకుందాం. అంటే నేను ధ్యానించిన దాన్ని బట్టి ఏది టైటిల్ అనుకున్నానంటే ఏది నిజమైనటువంటి క్రిస్మస్, ఏది నిజమైన క్రిస్మస్ అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇలా క్రీస్తు వారు అసలుకి ఎప్పుడో దేవుడి యొక్క సంకల్పంలో ఆయన ఈ భూలోకానికి రావాలని ఎప్పుడో దేవుడి సంకల్పంలో ఉన్నాడు. చూసి దేవుడు ఆయన ఉద్దేశపరిచినటువంటి సమయంలో క్రీస్తు వారిని భూలోకానికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఎవరిని సాధనంగా వాడుకుంటాడంటే మనందరికీ తెలిసిందే. ఎవరెవరిని? మరియమ్మ గారిని, యేసేపు గారిని. వీళ్ళిద్దరిని వాడుకొని దేవుడు ఈ భూలోకానికి ఈ లోకరక్షుడిగా ఈ భూలోకానికి దేవుడు పంపిస్తాడు. పంపించినటువంటి వాటిలో మొదటి పాత్రగా మనం ఎవరిని చూసుకోవచ్చు అంటే మరియమ్మ గారిని చూసుకోవచ్చు. మరియమ్మ గారు ఎలాంటి పాత్ర పోషించింది ఆయన పుట్టుకలో అనేదాన్ని మనం చూసినట్లయితే ఒకసారి మనం లూకా సువార్త తీద్దాం. లూకా సువార్తలో ఒక మంచి మాట ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత ఏంటంటే ఇక్కడ మనకి దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో యోసేపుకి ప్రదానం చేయబడిన తర్వాత ఆ కన్యక యొద్దకు ఎవరు వచ్చారంట? ఒక దూత వచ్చిందంట. ఆ కన్యక పేరు ఏంటిదంటే మరియా. అంటే దేవుడు ఒక స్త్రీని కానీ పురుషుని కానీ వాడుకున్నాడంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే వాడుకుంటాడు దేవుడు? వాళ్ళు భక్తిపరులు అయితేనే దేవుడు వాడుకుంటాడు. దేవుని యందు భక్తులు కలిగిన వాళ్ళైతేనే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. అసలు దేవుడే తెలియనటువంటి వాళ్ళని వాడుకోవడం చాలా అరుదుగా కనబడుతుంది మనకి. కాబట్టి ఈమె కూడా చాలా భక్తిపరులై ఉంటుంది. దేవుడు అంటే నమ్మకమై ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. కాబట్టి ఈమెను ఏం చేశాడంటే దేవుడు ఎన్నుకొని ఈమె గర్భాన్ని ఉపయోగించుకొని ఈమె గర్భం నుంచి యేసుక్రీస్తు వారిని భూలోకానికి తెప్పిద్దాం అనుకున్నాడు. తెప్పించిన తర్వాత అలా జరుగుతున్నటువంటి సమయంలో ఆ దేవదూత వచ్చి ఈమెతో ఏమని మాట్లాడింది చూడండి.
28 వచ్చిన ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాను. అంటే మొదటిసారిగా దూత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఆమె కొంచెం భయపడి ఉండొచ్చు ఈ దూత మాట్లాడేటువంటి మాటలను బట్టి. ఏదో వచ్చి మాట్లాడుతున్నాడు మరి ఏంటి అని ఆమె అనుకుండొచ్చు. ఏమని అంటున్నాడు ఈ దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగానే ఆమెకు కొంచెం భయం వేసి ఉంటుంది. అమ్మో దేవదూత వచ్చింది, మరి నీతో ఇలా మాట్లాడుతుంది, మరి ఏంటి ఏదో ఏదో చెప్పబోతున్నా, అదేదో పని ఉంది అనుకుని ఉంటుంది. ఆమె అనుకున్న తర్వాత ఏం జరిగింది చూడండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. అంటే దేవుని వలన కృప పొందినటువంటి ఈమె ఆ యొక్క దూత వచ్చి ఏమని చెప్తా ఉందంటే, ఇది ఇలా చెప్తా ఉంది. ఏమని? ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొనిచుండగా ఆ దూత ఏమందంటే మరియమ్మ గారితో, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. 31 వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు అసలు ఈ మాటకి ఇంకా భయం వేసింది ఆమెకి. ఎందుకు? అసలు నేను ఒక వ్యక్తితో వివాహం అనేది నిశ్చయించబడింది, ఎంగేజ్మెంట్ అనేది చేసుకున్నాను. నా భర్తతో నేను సంసార ధర్మాన్ని కూడా కొనసాగించలేదు. అయినా నేను ఎలా గర్భం ధరిస్తాను, ఎలా నేను ఈ భూమి మీద నేను ఎలా గర్భం ధరిస్తానని చాలా భయపడి ఉంటుంది ఆమె. మనం కూడా లోకంలో ఇలా ఒక స్త్రీ వివాహం చేసుకోకుండా భర్తతో సంసార ధర్మాన్ని జరిగించకుండా గర్భం ధరించిందనుకో ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి? ఆమెను ఎలా చూస్తారు? హీనంగా చూడరా ఆమెను? ఆమె ఎవరైనా కానీ మంచి స్త్రీగా చెప్పుకుంటారా? చెప్పుకోరు. కానీ మరి ఇలా ధరించబోతుందంటే ఎన్ని నిందలు భరించుండిద్ది ఆమె, ఎన్ని కష్టాలు అనుభవించుండదు ఆమె జీవితంలో. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కష్టాలు, ఇరుగు పొరుగు వారి నుంచి కష్టాలు, భర్త నుంచి కూడా కొన్ని కష్టాలు కూడా ఆమె కొన్ని ఎదుర్కొంది. ఇలా ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది ఆమె కష్టాలు అనేది. ఎందుకంటే ఆమెకు పెళ్ళి అయిందా అంటే పెళ్ళి కాలేదు, ప్రదానం చేయబడింది. కానీ దూత వచ్చి ఏం చెబుతుంది? నీ కుమారుడు పుడతాడమ్మా, నీ గర్భం ధరిస్తామని ఆ మాట నెంగలేక ఆమె భయపడి ఉండదు. భయపడి ఇంకేం జరిగింది చూడండి. 32 వచ్చిన, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. అంటే ఇన్ని మాటలు చెప్తున్నా కానీ ఆమె ఎప్పటిసారి కూడా ఆయనకి దూతకి ఏం మాట ఎదురు చెప్పాల. మాటలు వినుకుంటానే వస్తుంది, కానీ లోపల ఏదో బాధ. నేను ఎలా ఇప్పుడు ఈ కార్యాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మరి సమాజం ఏంటి, దాని గురించి నన్ను ఏమనుకుంటుంది, పెళ్లి కాకుండా నేను ఒక గర్భాన్ని ధరించానంటే సమాజం ఏమనుకుంటుంది, సమాజం పట్ల నేను ఎలా జీవించాలి. కాబట్టి ఇంకా ఇంకో డౌట్ ఉండదు. అసలు నేను నా భర్తతో సంసార ధర్మాన్ని జరిగించకుండా నేను ఎలా పిల్లలు కలగాలి, నాకు ఎలా కలుగుతుంది పిల్లలని కూడా దీని మీద కూడా ఆమెకి ఆలోచన ఉంది. ఇలా జరుగుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే మనకు తెలిసింది ఏంటిది, నాకు ఇది ఎలా సాధ్యమయ్యా, నేను ఎలా తెలుసుకున్నాను దీని అనగానే పైన దూత ఏం చెప్తాడు? దూత ఏమని చెప్పింది? పరిశుద్ధాత్ముడు నీ మీదకి కమ్ముకుంటాడు అని చెప్తాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, అది కూడా 35 వచ్చిన నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఇక్కడ కూడా మరియ గారికి క్లారిటీ ఇచ్చింది. మరి ఏంటయ్యా నా పరిస్థితి, మరి ఎలా గర్భం ధరిస్తాను, నాకు ఎవరు లేదు కదా, ఇంకా పెళ్లి కాలేదు కదా అనగానే ఏమని చెప్తాడు దూత? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడని డిక్లేర్ చేసి చెప్పింది దేవదూత. డిక్లేర్ చేసి చెప్పిన తర్వాత ఏమి యొక్క పరిస్థితి ఎలా ఉందండి, ఇంకా టెన్షన్ మొదలైంది.
దీన్ని నేను ఎలా నమ్మాలి అని ఆలోచిస్తున్న సమయంలో దీనికి సూచనగా దేవదూత ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని? నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ఉంది, ఏం చేస్తూ ఉంది? కుమారుని కనడానికి గర్భం ధరించింది. మరి ముసలితనంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గారి గర్భం ధరించలేనిది యవనస్తురాలైనటువంటి నువ్వు ధరించలేవా అని సూచనగా ఏం చేసిందంటే దేవదూత ఇలా చెప్పగానే ఆమె నమ్మిద్ది. ఎంత నమ్మినా ఏం చేసినా కానీ బిడ్డ లోపల పెరిగేటప్పుడు నెల వచ్చి నెలల కొద్దీ గడిచే కొద్ది ఏం జరుగుతూ ఉంటుంది? గర్భం అనేది ధరించేటప్పుడు కనపడుతూ ఉంటుంది కదా, ఫిజికల్ స్ట్రక్చర్ అనేది బయటికి. మరి సమాజంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటారా అని? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు రావా? చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటుంది. ఇరుగు పొరుగు నుంచి ఇబ్బందులు రావా? చాలా ఎదుర్కొని ఉంటుంది. ఇలా సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడి మీద మాట ప్రకారంగా ఆమె నేను చేస్తానని ముందుకు వచ్చిందే కానీ నేను చేయనని ఎక్కడ చెప్పలా. ఎన్ని అవమానాలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఈ గర్భాన్ని నేను ధరిస్తాను, ఎందుకంటే దేవుడు నాతో మాట ఇచ్చాడు. సూచనగా ఎవరినో చూపించాడు? బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గారిని కూడా చూపించాడు. ఏమని? ఆమె ఇప్పటికి గర్భం ధరించి ఉందని ఆల్రెడీ. ఇలా ఎన్నో అవమానాలు నిందలు ఎదుర్కొని భరించలేనటువంటి బాధలకు వెళ్ళిపోయినటువంటి ఆమె ప్లేస్ వదిలిపెట్టి 3 నెలలు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ఎవరి దగ్గర ఉంటుందంటే తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు తట్టుకోలేక. ఎందుకంటే ఎలిజబెత్ గారు, యోహాన్ గారు ఎక్కడ ఉన్నారు అప్పట్లో? కొండ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు వాళ్ళు. ఆ కొండ ప్రాంతాల్లో గుహల్లో నివసించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నాను. ఎందుకంటే సూటిపోట్లు మాటలకు ఉండగలరా? ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది ఆమె, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ వచ్చింది. ఇలా బాధలు ఎదుర్కొంటూ వచ్చినా కానీ దేవుని యొక్క మాటకు మాత్రం ఆమె లోబడి బ్రతుకుతూ వచ్చిందే కానీ విధేయురాలి దేవునికి నచ్చిన విధమైనటువంటి స్త్రీగానే వచ్చిందే కానీ ఎక్కడ కూడా దేవునికి నేను చేయనని చెప్పాల. అవిధేయురాలుగా ప్రవర్తించాల. అవిధేయులుగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. అంటే ఆయన గర్భాన్ని ధరించిన కాడి నుంచి ఎన్ని నెలలు మోసిందా? 9 నెలలు ఆయన గర్భాన్ని మోసుకుంటూ వచ్చి క్రీస్తు వారిని ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చింది. క్రీస్తు వారికి ఏమి ఇచ్చిందంటే ఒక రూపాన్ని మరియమ్మ గారి ద్వారా మనం చూడగలం. ఎన్ని నెలలు పట్టిందా గర్భాన్ని మోసి? 9 నెలలు. 9 నెలలు తన గర్భాన్ని మోసి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తన బాధలన్నీ మర్చిపోయి ఉంటుంది. మరొకసారి ఊహించుకోండి, ఆమె భరించింది. ఆమె 9 నెలలు ఆయన రూపాన్ని తన గర్భంలో మూసుకుంటూ వచ్చింది. మరి ఆయన కూడా మనం మొయ్యాలా? అంటే ఆయన మోసేటువంటి అవకాశం మనకు వస్తే మనం ఎలా స్పందించాలి? ఆయన మనం ఎలా మోయగలం? ఒకవేళ ఆయన మోసేటువంటి అవకాశం మనకు వస్తే మనం మోయగలమా? అంటే ఆయన మోయటం అంటే ఏంటిది? అంటే ఆయన్ని మనం ధరించుకోవడం అంటే ఏంటిది? ఆయనకున్న ఆమె పడినటువంటి బాధలను కూడా మనం ఎలా భరించాలంటే సాదృశ్యంగా ఒక మాట చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1 క్రీస్తు వారి యొక్క రూపాన్ని తీసుకురావడానికి మరియమ్మ గారు 9 నెలలు కష్టపడితే మరి మన పరిస్థితి ఏందో ఒకసారి మనం కూడా అవకాశం వస్తే ఎలా ఉండాలనేది చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే 9 నెలలు మూసి ఆయన రూపాన్ని తీసుకొచ్చినటువంటి ఈమె మనం ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ? ఆయన స్వరూపాన్ని మనం ఏం చేసుకోవాలన్నాడు? ధరించుకోవాలన్నాడు. ఆయన స్వరూపాన్ని ధరించుకోవడం అంటే ఆయన లక్షణాలని కలిగి జీవించడమే. ఆయన స్వరూపాన్ని కలిగి ఉండడం అంటే ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణాలని కలిగి జీవించడమే ఆయన మనం మోయడం అనేది, ఆయన మనం భరించడం అనేది. అదే చెప్పాడు చూడండి అక్కడ. ఏమన్నాడు? నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందంట. అంటే పౌలు గారికి ప్రసవ వేదన కలుగుతుందంట. దేన్ని బట్టి? ఆనాటి కాలంలో ఉన్నటువంటి గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమైపోయిందంటే
ఆ క్రీస్తు స్వరూపం ఏమైపోయింది? పోయింది. పోవటం వల్ల మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆ స్వరూపాన్ని తీసుకురావడానికి, ఆ స్వరూపాన్ని అతను చూడటానికి, ఆ విశ్వాసంలో చూడటానికి ఏం చేస్తున్నాడంట? ప్రసవేదన పడుతున్నాడంట. మరి ఈయన ప్రసవేదన పడటానికి గల కారణం ఏంటంటే ఈయన కూడా ఏం చేశాడు? ఆయన స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన స్వరూపాన్ని కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఆ బాధ అనేది ఆయనకి తెలిసింది. క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు కొనుక్కొని మనం రకరకాల పిండి వంటలు చేసుకొని తలకు స్నానం చేసి రావటం కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే ఇదే క్రీస్తు రూపాన్ని కలిగి జీవించడమే ఒక నిజమైనటువంటి క్రిస్మస్. అలా కలిగి జీవిస్తేనే మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం వచ్చినటువంటి వారుగా ఉంటాం. మరి ఆయన లక్షణాలు ఏంటిది? మరి ఆయనకు మన క్రీస్తు స్వరూపాన్ని అనుకుంటున్నాం కదా, మరి క్రీస్తు స్వరూపానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటిది అనేది మనం చూడగలిగినట్లయితే ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ ఎవరి లక్షణాలండి? ఎవరికి ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ? క్రీస్తు వారికి ఉన్నటువంటి లక్షణాలు. క్రీస్తు స్వరూపం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుల్లో విశ్వాసులు కనబడాలంటే ఇలాంటి లక్షణాలు అనేది ఎవరికి ఉండాలంటే మనకు కూడా ఉండాలి. ఇవన్నీ దేవుడి లక్షణాలు కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే మన క్రీస్తు స్వరూపంగా కనబడుతుందంటే మనలోనే. ఇలాంటి లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామంటే అదే నిజమైనటువంటి క్రిస్మస్. పండుగ అనేది ఏముందండి? ప్రతి సంవత్సరం వస్తానే పోతానే ఉంటుంది. కానీ లక్షణాలు అనేది ఏంది? ధరించు ప్రతిసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటా వాటిని సాధించేంత విధంగా మనం ఏం చేస్తూ ఉండాలంటే పోరాడుతూ ఉండాలి. ఆనాడు పౌలు గారు అది చేసింది. ప్రసవేదన పడ్డాడు కాబట్టి ఆయనకి ఆ లక్షణాలు వచ్చినాయి. అందుకే ఒక భయంకరమైనటువంటి మాట అన్నాడు. ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు గారు చెప్పారు. అంటే ఏమన్నాడు? అంటే ఇప్పుడు జీవిస్తున్నటువంటి నేను పౌలుని కాదు, నా యందు ఎవరున్నాడు అన్నాడు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఆయన ఏమైపోయాడంటే పూర్తిగా క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు. ఆయన ఏమైపోయాడు? క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు. ఆయన ఒక్కడే మారిపోయాడంటే ఆయన ఒక్కడే కాదు, ఆనాటి 1వ శతాబ్దపు కాలంలో ఆయన శిష్యులు కూడా ఏమైపోయారు? క్రీస్తు స్వరూపంలోకి మారిపోలేదా? పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, మార్కు గారు కానివ్వండి, లూకా గారు కానివ్వండి, తీతు గారు కానివ్వండి, తిమోతి గారు కానివ్వండి, ఫిలేమాన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని జీవించిన వాళ్ళే. ఇలా క్రీస్తు స్వరూపం అనేది ఒకసారి వచ్చేదా? ఎమ్మటే చదవగానే మనకు అర్థమయ్యి మనం దాని ప్రకారం జీవించేదంటే కాదు. దినదినము అది ఎన్ని సంవత్సరాలను పట్టవచ్చు. ఆ యొక్క లక్షణాలు అనేది మన జీవితంలో వచ్చేంత వరకు మనం ఏం చేస్తూ ఉండాలి? పోరాడుతూ ఉండాలి. పోరాడుతూ ఉంటేనే అలాంటి లక్షణాలు అనేవి మనకి వస్తాయి. అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తేనే కష్టం వస్తుంది. దీనికన్నా ఇంకేమీ లేదు. దానికన్నా పెద్ద ఆమెమో 9 నెలలు కష్టపడింది మరియమ్మ గారు ఒక రూపాన్ని తేవటానికి. మనం కూడా ఇలాంటి క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకొని మనం జీవించాలంటే ఇదిగో వీటిని మొయ్యాలి. మనం ఇలాంటి లక్షణాలు కలిగి జీవించామనుకోండి, మనం కూడా ఎవరి యొక్క స్వరూపంలోకి మారిపోతామంటే క్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి మారిపోతాం. అదే నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు వారు కూడా ఒకవేళ ఇలాంటి లక్షణాలు కలిగి జీవించండి అని కోరుకుంటాడు మనల్ని. కానీ మీరు కొత్త బట్టలు కట్టుకోండి, రకరకాల పిండి వంటలు చేసుకోండి, ఆయనకు దేవుడు కోరుకుంటాడంటే కోరుకోడు. ఎందుకంటే మనం ఎన్ని పిండి వంటలు చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కట్టుకున్నా కానీ అవి ఎంతవరకు ఎన్ని రోజుల వరకు ఉంటాయంటే కొన్ని రోజుల వరకే. తర్వాత ఏమైపోతాయి? పాతబడిపోతాయి. తర్వాత ఇలాంటి లక్షణాలు ఏమన్నా మనం చనిపోయినా కానీ గుర్తుండే ఇలాంటి లక్షణాలు అనేవి. మనం ఇలాంటి లక్షణాలు కలిగి జీవించామనుకోండి, మనం చనిపోయినా కానీ ఇలాంటి లక్షణాలు కలిగి జీవించడం మంచి మాట చెప్పుకుంటూ ఉంటారు సమాజం అనేది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి జీవించేటప్పుడు ఒక క్రైస్తవుడికి కన్ఫామ్గా శ్రమలు వస్తాయి.
కన్ఫామ్గా శ్రమలు వస్తాయి. ఇలాంటి లక్షణాలతో జీవించినప్పుడు క్రీస్తు వారికి వచ్చిన శ్రమలు ఆయన ఏమన్నాడు చూడండి ఒక మాట. శ్రమలు వచ్చేటప్పుడు దానికి ముందుగా పౌలు గారు కూడా ఒక మాట అంటాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు. దాన్ని కూడా చదువుకుందాం, బాగున్నది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇది చదువుకున్నాం అనుకుంటా ఆల్రెడీ. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇకనో జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంటే ఆ పౌలు గారు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు జీవిస్తున్నాడు అంటే ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు? క్రీస్తు వారి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇందాక మనం కొలస్సీ పత్రికలో చూసినటువంటి లక్షణాలు కలిగి జీవించాడు. అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తే మనలో కూడా క్రీస్తు స్వరూపం అనేది కనబడుతుంది అంటున్నాడు. అలాగే ఇలా క్రీస్తు స్వరూపం రావడానికి ఎన్నో కష్టాలని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగిస్తున్నటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి క్రీస్తు వారికి కూడా ఇలాంటి శ్రమలు వచ్చినాయి. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చూసుకుందాం. మత్తయి సువార్త 5వ గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. అంటే ఆ ధన్యులు అంటే ఈయన హింసలు అనుభవించలేదా? ఈయన బాధ పెట్టలేదా? ఈయన ఎవరు ఇలా జీవించేటప్పుడు బాధలు పెట్టినా కానీ, హింసలు పెట్టినా కానీ నేనేం చేశాడు? వాటిని అనుభవించుకుంటానే వచ్చాడే కానీ ఎక్కడ కూడా వాటిని చూసి భయపడలేదు. మనకు కూడా ఇలాంటి భక్తి, రకరకాలైనటువంటి కొత్త కొత్త లక్షణాలతో మనం కూడా జీవిస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది సమాజంలో? ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు బూతులు మాట్లాడేవాడు ఒకసారి బూతులు మాట్లాడుకొని మంచిగా మాట్లాడుతున్నాడు అనుకో, ఏమంటారు? ఈడేంద్ర మొన్నటిదాకా బూతులు మాట్లాడి ఇప్పుడు ఏదో పెద్ద ఇదిలో హీరోలాగా మాట్లాడుతున్నాడు అంటారు కదా. అలాంటివి విన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? అరే ఏంద్రా, నేను బూతులు మాట్లాడేటప్పుడు నాకు ఒక్కడు కూడా చెప్పలా, అరే ఇలా మాట్లాడకూడదని. మరి మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటున్నారు. ఇలాంటివి శ్రమలు, చిన్న చిన్న శ్రమలు ఇవన్నీ. ఇంకా ఇలాంటి లక్షణాలు మన జీవితంలో కొనసాగించుకుంటూ వచ్చామనుకో మనకి ఇబ్బందులు వచ్చేది. అది ఆయనే అదే చెప్పాడు. ఇవన్నీ దేవుడి లక్షణాలు కాబట్టి ఈ దేవుడి లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి మనలో అలాంటి లక్షణాలు చూసినటువంటి ఇతరులు ఏమంటున్నారంట? నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందిస్తారు. ఎలా జీవిస్తున్నప్పుడు? ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నప్పుడు. హింసిస్తారు. ఎలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నప్పుడు? ఇలాంటి లక్షణాలే: జాలి, దయ, కరుణ, దయాళుత్వం, వినయము, సాత్వికము, ప్రేమ. ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నాం అనుకో మనకి ఎలాంటివి ఏం వస్తాయి అంటే శ్రమలే వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడ్డాం అనుకో, అదే మనం క్రీస్తుని ధరించుకున్న వ్యక్తులుగా, క్రీస్తు స్వరూపాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం పిలువబడతాం. అదే అన్నాడు క్రీస్తు వారు. నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పడిగినప్పుడు మీరు ధన్యులు. చెడ్డ మాటలు పలికినా కానీ, హింసించినా కానీ, నిందించినా కానీ, అమ్మవాడు అలా అంటున్నాడు రా, వీడికి ఇలా మాట్లాడితేనే బాగుంటుందేమో, లేకపోతే వీడు ఉన్నప్పుడు ఇలా మాట్లాడితేనే బాగుంటుందేమో అనుకుని వ్యక్తులు బట్టి మనం మార్చుకున్నాం అనుకోండి బిహేవియర్ని, అప్పుడు ఎవరు ఇబ్బంది పడతారంటే మనమే. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నాడంటే, ఏది నిజమైనటువంటి క్రిస్మస్ అంటే వంటలు చేసుకోవడం క్రిస్మస్ కాదు, కొత్త బట్టలు వేసుకోవడం క్రిస్మస్ కాదు. ఏది క్రిస్మస్ అంటే క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ యొక్క స్వరూపాన్ని మనం కలిగి జీవించాలంటే అది ఒకసారి వచ్చేదంటే కాదు. మనం ఏం చేస్తూ ఉండాలంటే అలాంటి లక్షణాల కోసం మనం ఏం చేస్తూ ఉండాలి? పోరాడుతూ ఉండాలి. అలాంటి లక్షణాల కోసం ఎలా జీవించాలనేది తెలుసుకుంటూ ఆ లక్షణాల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం అనుకోండి, కన్ఫామ్గా మనం కూడా క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజులు ఇప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. పండగలు ఏముంది, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం కూడా 2025లో కూడా క్రిస్మస్ వచ్చింది. కానీ ఈలోపు మనం మరణించామనుకోండి, ఈ లక్షణాలు లేకుండా మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికే కదా మనం వెళ్ళేది, నరకానికే కదా. కాబట్టి మనం చేస్తుంది దేనికి? భక్తి.
ఇంత సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మనం నేర్చుకుంటుంది ఎందుకు? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలని, దేవుడు ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళాలనే కదా మనందరం ఈ ప్రయాస అనేది. వెళ్ళాలన్నప్పుడు ఈ లక్షణాలు మనకొద్దా? దేవుడు జీవించినటువంటి విధానాలు మనం జీవించకుండా మనం ఉండకూడదా? దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం ఉండకూడదా అంటే కన్ఫామ్గా మనం దేవుడు చెప్పిన విధంగా మనం జీవించాలి. అలా జీవిస్తేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అలా క్రీస్తు స్వరూపులకు మారిపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది మన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి మనం చెప్పుకోవాలంటే సమయం సరిపోదు మనకి. పౌలు గారు ఎలా జీవించారు, పేతురు గారు ఎలా జీవించారు, ఎన్ని శ్రమలు ఆయనకు వచ్చింది, కొరింథీ పత్రికలు ఎన్ని శ్రమలు వచ్చినాయి ఆయనకి, ఒక్కో దాన్ని వివరించుకుంటా చెప్పుకుంటే మనకి అదే ఒక పెద్ద క్లాస్ అయింది. అన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన యొక్క స్వరూపాన్ని ఏమైనా మార్చుకున్నాడా? ఆయన స్వరూపాన్ని ఏమైనా మార్చుకున్నాడా అంటే లేదు. స్టెఫెన్ గారిని రాళ్లతో కొడతా ఉంటారు, అయినా కానీ ఆయన యొక్క మాటలు ఏమైనా మార్చుకున్నాడా అంటే లేదు. పేతురు గారిని కూడా తిప్పి సిలువ వేశారు, అయినా కానీ ఆయన మాట్లాడారు, తన ఒక మాటల్ని తన స్వరూపాన్ని కోల్పోయాడంటే లేదు. మరి మనం ఎలా ఉన్నాం ఈ క్రిస్మస్కి? మనం కూడా ఏం చేయాలంటే ఆయన యొక్క స్వరూపంలోకి, ఆయన యొక్క లక్షణాల్లోకి మనం మారిపోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అప్పుడు అలాంటి లక్షణాలు కలిగి జీవించేటువంటి జీవితం క్రీస్తు వారికి ఎలా ఉంటుందంటే మహిమకరంగా ఉంటుంది. నేను వచ్చి మీకోసం ప్రాణం పెట్టేందుకు మీరు నాకు కీర్తి తెచ్చేటువంటి సంఘంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నానని దేవుడు మన ఎంతలో ఎలా చూపిస్తాడు, కృపను చూపిస్తూ ఉంటాడు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటా పోతే అది క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు కావు. దేమా గారు ఉన్నారు, ఏం చేశాడు ఆయన? ముందుకు వస్తానే ఉన్న దేవుళ్ళకి వచ్చి ఏం చేశాడంటే యెహోవా స్నేహాన్ని, అంటే ఆయనకు బయట వ్యక్తులు కనబడుతున్నటువంటి స్నేహాన్ని చూసి ఏమైపోయాడు ఆయన? అప్పుడు దాకా ఉన్నటువంటి స్వరూపాన్ని ఆయన కోల్పోయాడు. అంటే కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఇలా కోల్పోతారని దేవుడు మనకి బైబిల్ గ్రంథాలు కూడా చూపించాడు. ఇదిగో ఆ దేమా ఉన్నాడు, మొన్నటి దాకా స్వరూపం బాగానే ఉంది ఆయనకి, ఏదో లోకాన్ని చూశాడు, లోకాశలకి లొంగిపోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, లోకంలో పడిపోయాడు. మనల్ని కూడా ఈ లోకంలో ఎన్నో పడేసేటువంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అది డబ్బాశను చూపించవచ్చు, నేత్రాశను చూపించవచ్చు, పాపం చేయలేనటువంటి ఆశలు చూపించవచ్చు, శరీరాశను చూపించవచ్చు. ఇలాంటి ఆశలు చూపించుకుంటూ వస్తున్నా కానీ మనం నేను క్రీస్తు స్వరూపాన్ని కలిగి జీవించాలనేటువంటి మాటలను మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలా జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించుకుంటూ వస్తేనే మనం క్రిస్మస్ అనేటువంటి దానికి నిజముగా మనం అర్థం చెప్పినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. లేకుండా పండుగ వస్తుంది కదా అని ఇతరులాగా మనం కూడా మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళామంటే అది దేవునికి ఎలా ఉంటుందంటే అపకీర్తిగా ఉంటుంది. ఎందుకంటే దేవుళ్ళలోకి వచ్చినటువంటి మన జీవితం అనేది దేవునికి కీర్తి తెచ్చే విధంగానే ఉండాలి, కానీ అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడైనా కానీ మనం ఆలోచించుకొని దేవునికి నచ్చేటువంటి విధంగా మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.